యువత ఎలాంటి రెజల్యూషన్స్ పెట్టుకోవచ్చు ఈ కొత్త సంవత్సరంలో? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనేది మనకు కొత్తది కాదు. అందరూ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకుంటారనమాట. ఒక సంవత్సరం నుంచి మీరు వెనక్కి చూస్తుంటే ఏం జరిగిందని, అక్కడి నుంచి మనం ఏం చేంజ్ చేసుకోవాలి లైఫ్లో, ఒక విధంగా హెల్త్ కానీ, ఎక్కువగా మనుషులు ఫిట్నెస్ పైన, డయట్ పైన, ఆర్ ఫైనాన్షియల్ ఫిట్నెస్ పైన, ఆర్ కెరియర్ గ్రోత్, పర్సనల్ గ్రోత్ ఇవే చూస్తుంటారు. సో ఈ విషయాల్లో మనము రెజల్యూషన్ తీసుకొని ముందుకెళ్ళాలంటే యాక్చువల్లీ దీని వెనకాల ఒక కాన్సెప్ట్ ఉంది, వింటర్ ఆర్క్ అని. ఇప్పుడు చూస్తుంటే మీకు సోషల్ మీడియాలో ఆ వింటర్ ఆర్క్ అనే కాన్సెప్ట్ చాలా పాపులర్ అయిపోయింది. అది కొత్త కాన్సెప్ట్ కాదు. అదేంటంటే వింటర్ మంత్స్లో మనం కొంచెం స్లో అయిపోతాం కాబట్టి ఆ 3 months 4 months పీరియడ్కి మనం ఒక రెజల్యూషన్ తీసుకొని మనం ఈ మంత్స్లో ఇలా అచీవ్ చేయాలి, టార్గెట్స్ ఇలా అచీవ్ చేయాలి, ఐదర్ పర్సనల్ ఆర్ ప్రొఫెషనల్ అనమాట. అలాంటి టార్గెట్స్ అచీవ్ చేసుకోవడానికి వింటర్ ఆర్క్ అని మనం ఒక డిసిషన్ తీసుకొని వచ్చేస్తాం. ఇప్పుడు అవి 3 months ఫాలో అవ్వగలిగితే దానివల్ల మనకు రిజల్ట్స్ వస్తే దాని తర్వాత ఆ న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా, న్యూ ఇయర్లో మళ్ళీ ఆ విషయాన్ని మనం ఫాలో చేసుకోగలమా లేదా అనేది చూడడం కూడా ఒక పద్ధతి అనమాట. 90% ఆఫ్ ద పీపుల్ మీరు చూస్తే ఇప్పుడు ప్రస్తుతంగా ఎస్పెషల్లీ యూత్లో వాళ్ళు ఫిట్నెస్ గురించి, కెరియర్ గ్రోత్ గురించి, ఫైనాన్షియల్ ఫిట్నెస్ గురించి, ఆర్ పర్సనల్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నారు. ఇవాళ రేపు కోవిడ్ తర్వాత మీరు చూస్తే యాక్చువల్లీ మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్ ఇవి కూడా చాలా ఎక్కువ రెజల్యూషన్స్ తీసుకుంటున్నారు ఇవాళ రేపు యువత వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళకి ఏంటంటే ఇవి ఇంపార్టెంట్ అయిపోయాయి. మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ అండ్ ఇమోషనల్ ఫిట్నెస్, ఇవి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది మనకు కావాలి కూడా లైఫ్లో ముందుకు వెళ్ళడానికి. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ దట్ పీపుల్ లుక్ యాట్ అనమాట ఈ రోజుల్లో.